ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం భారతదేశానికి సంబంధించిన సంస్కృతి, కళలు, తర్వాత డాన్స్ ఫార్మ్స్, సంగీతాలు ఇవన్నీ నేర్చుకున్నాం గదా! ఈ క్లాస్‌లో మనం ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేద్దాం. ఇండియన్ హిస్టరీ అంటే మనం గ్రూప్ 2 చదివినంత డెప్త్‌గా అవసరం లేదు. మళ్ళా అలా అని పైపైన చదువుకోకుండా వెళ్ళిపోవాలి. కొంచెం డెప్త్‌గానే అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోన మనం కొన్ని పాయింట్స్ కవర్ అయ్యేలా చూసుకోవాలి. సో, ఇండియన్ హిస్టరీలోన ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి సింధు లోయ నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. తర్వాత హరప్పా నాగరికత అని కూడా అంటారు. సో ఇందులో మనం కవర్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే భౌగోళిక విస్తరణ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది ఇది. తర్వాత దీని ప్రధాన నగరాలు ఏంటి? తర్వాత ముఖ్యమైన పట్టణాలు ఏవేవి ఉన్నాయి? దీని లక్షణాలు ఎలా ఉన్నాయి? నాగరికత లక్షణాలు ఎలా ఉన్నాయి? తర్వాత దీంట్లో లిపి ఉంటది. తర్వాత ఇతర లక్షణాలన్నీ ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ ఉంటది. వాణిజ్యం ఉంటది. చేతి వృత్తులు ఉంటాయి. వాళ్ళ జీవనం ఎలా ఉంటది? సాంస్కృతిక లక్షణాలు ఎలా ఉన్నాయి? తర్వాత వీళ్ళు ఇది ఈ నాగరికతను పతనం ఎలా జరిగింది? ఇవన్నీ నేర్చుకుంటే మనకి ఈ లెసన్ అయిపోతది. సో, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సింధు లోయ నాగరికత ఫస్ట్ దీని కాలం అడుగుతారండి. సో, కాలం మీద చాలామంది చాలా రకాలుగా చెప్తారు. కాకపోతే ఎక్కువగా ఉండేది మాత్రం ఇదే. క్రీస్తు పూర్వం 3300 నుంచి 1300 వరకు సింధు లోయ నాగరికత ఉంది. ఇది భారతదేశంలోనే చాలా పురాతనమైన నాగరికత. ప్రపంచంలో మనకి మొత్తం 4 నాగరికతలు ఉంటాయి. అంటే పురాతన నాగరికతలు 4 ఉన్నాయి. ఒకటి మెసొపటోమియా, ఈజిప్టు, చైనా. ఇది మెసొపటోమియా అనేది ఇరాక్ ఆ ప్రాంతంలో ఉంటది. ఇంకా ఈజిప్ట్ మనకు తెలిసిందే. చైనా మనకు తెలిసిందే. ఇంకా ఈ 4 నాగరికతలు చాలా పురాతనమైనవన్నమాట. సో, వాటితో పాటు ప్యారలల్‌గా మనకి ఇండియాలోనే హరప్పా నాగరికత ఉంటదనమాట. హరప్పా నాగరికతని సింధు లోయ నాగరికత అంటారు. దీంట్లోనొచ్చేసి మనకి స్పెషాలిటీ ఏంటంటే అప్పట్లోనే పట్టణాలకి సంబంధించిన ప్రణాళిక ఏసారన్నమాట. ఇప్పుడు సిటీ ప్రణాళికలు ఎలా ఉంటాయో అలాగే అప్పట్లోనే ఒక సిటీ ప్లాన్ గూడా అభివృద్ధి చేసుకున్నారనమాట. అది మేజర్ అంటే సింధు లోయ నాగరికతలో ప్రత్యేకత ఏంటంటే పట్టణ ప్రణాళికలు కూడా ఉంటాయన్నమాట. సో, ఇది భౌగోళికంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించింది. సింధు లోయ నాగరికత ఎక్కడ దొరికింది మనకి అంటే ఇది ఎక్కువగా పాకిస్తాన్‌లో ఉంటదండి. పాకిస్తాన్‌లోన సింధ్ రాష్ట్రం, పంజాబ్ రాష్ట్రాల్లో ఉంటది. భారతదేశంలోకొచ్చేసి గుజరాతు, రాజస్థాను, హర్యానా, పంజాబు వీటిలో విస్తరించింది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా కొన్ని ప్రాంతాల్లోన విస్తరించింది. సో, భౌగోళిక విస్తరణ ఇది. సింధు లోయ నాగరికత పాకిస్తాన్‌లో ఉంది, భారతదేశంలో ఉంది, ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉందన్నమాట. సో, ఈ సింధు లోయ నాగరికతలో ఉన్న నదులేంటి? సింధు నది ఉంటది. దాని ఉపనదులుంటాయి. మనకి సింధు నదికి 5 ఉపనదులుంటాయి తెలుసు కదా! రావి, బియాస్, సట్లెజ్, షగ్గర్, హక్రా అని ఇలా 5 ఉపనదులు కూడా ఈ సింధు లోయ నాగరికతలోన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో, నెక్స్ట్ ఈ సింధు లోయ నాగరికత విస్తీర్ణం ఎంతుంటదంటే 12,00,000 చదరపు కిలోమీటర్లు ఉంటదండి. మొత్తం మనకిప్పుడు సింధు లోయ భారతదేశంలోన, పాకిస్తాన్‌లోన, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్‌లో మొత్తం కలిపి 12,00,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోన ఈ సింధు లోయ నాగరికత అనేది విస్తరించిందనమాట. ఇంగా కాలం ఇందాకే చెప్పా గదా! క్రీస్తు పూర్వం 3300 నుంచి 1300 వరకు ఈ హరప్పా నాగరికత అనేది ఉంది. దీనిలోన పరిపక్వత హరప్పన్ దశ అంటారు. అదొచ్చేసి క్రీస్తు పూర్వం 2600 నుంచి క్రీస్తు పూర్వం 1900 వరకు కూడా ఇది ఎక్కువగా విరాజిల్లిందనమాట. అంటే ఎక్కువ బాగా అభివృద్ధి చెందిందనమాట నాగరికత. సో, ఆ ఇయర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రధాన నగరాలు కూడా ఇంపార్టెంటే. ఈ సింధు లోయ నాగరికత మనకి 1921లోన తవ్వకాలు స్టార్ట్ చేస్తారు. అంతకంటే ముందు 1852లోన మనకి రైల్వే ట్రాక్ వేయడానికి లాహోర్ నుంచి పంజాబ్‌కి రైల్వే ట్రాక్ వేయడానికి తవ్వకాలు జరుపుతారు. ఆ టైంలో బయటపడతదనమాట ఇది. సో, ఆ టైంలో బయటపడినా కూడా అప్పుడు అంత ఫేమస్ కాదు. 1921లోనే దయారాం సాహని ఉంటాడు. సో, ఆయన తవ్వకాలు జరిపినప్పుడు కొన్ని బయటపడతాయన్నమాట. అలా బయటపడిన నగరాలు చాలా ఉన్నాయి. 1000కి పైన స్థావరాల్ని కనుగొన్నారనమాట ఇప్పటి వరకు. అలా కనుగొన్న వాటిలోన మొహెంజోదారో చాలా ముఖ్యమైనది. సో, హరప్పా కూడా ఇంపార్టెంటే అనమాట. హరప్పా ఎక్కడుంది? హరప్పా అనేది పాకిస్తాన్‌లో పంజాబ్ రాష్ట్రం ఉంటది. మన పంజాబ్ కాదు. పాకిస్తాన్‌లో కూడా పంజాబ్ రాష్ట్రం ఉంటదనమాట. సో, పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలోన రావి నది ఒడ్డున ఉందనమాట. సో, హరప్పా సిటీ పక్కన ఉండే నది ఏదంటే రావి నది. దీని ప్రాముఖ్యత ఏంటంటే ఈ హరప్పా అనేది ఫస్ట్ దొరికిన ప్లేస్ అనమాట. సో, దీనికి హరప్పా నాగరికత అనే పేరొచ్చింది. సో, హరప్పా నగరం ఫస్ట్‌గా దొరికినందుకు హరప్పా నాగరికత అని కూడా వచ్చిందనమాట. మరి సింధు లోయ ఎందుకొచ్చిందంటే సింధు నది ప్రవహిస్తుంది గదా! సో, అందుకోసం సింధు నది పక్కన ఉన్న నాగరికత కాబట్టి సింధు లోయ నాగరికత కూడా అంటారనమాట. సో, ఈ హరప్పాలోన ప్రత్యేకతలు ఏమున్నాయంటే ధాన్యాగారాలుంటాయి. పెద్ద పెద్ద గోడౌన్స్ ఉంటాయన్నమాట ధాన్యాగారాలుంటాయి. దీంతో పాటు ఇటుకలతో నిర్మించిన నిర్మాణాలుంటాయి. దాంతో పాటు ఇది నది పక్కన ఉంది కాబట్టి దీనికి వ్యాపార వాణిజ్యాలు కూడా ఎక్కువ జరిగాయన్నమాట. దీన్ని ఎవరు కనుగొన్నారంటే తవ్వకాలు జరిపింది ఎవరంటే 1921లో దయారాం సాహని అతని ఆధ్వర్యంలోనే తవ్వకాలు జరిగాయన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి మెహంజోదారో. మెహంజోదారో ఎక్కడ ఉందంటే పాకిస్తాన్‌లో ఉంది. పాకిస్తాన్‌లో సింధు ప్రాంతంలో ఉంది. సింధు నది ఒడ్డున ఉందన్నమాట. సో మెహంజోదారో అంటే అర్థం ఏంటంటే మృతుల దిబ్బ అండి. మృతుల దిబ్బ, మృతుల కొండ అంటారు. సో మౌండ్ ఆఫ్ ద డెడ్ అంటారన్నమాట ఇంగ్లీష్‌లోన. సో మెహంజోదారో అంటే మృతుల దిబ్బ అని. దీని ప్రత్యేకతలు ఏమున్నాయంటే దీంట్లో పెద్ద స్నానవాటిక ఉంటదనమాట. సో గొప్ప స్నానవాటిక, పెద్ద స్నానవాటిక అంటారు. ఇది ధార్మిక కార్యకలాపాలు అంటే ఏదైనా ఫెస్టివల్ జరిగినా లేదంటే ఏవైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నా కూడా ఎక్కువ స్నానాలు చేయడానికి దాన్ని ఉపయోగించేవారనమాట. ఇక్కడ కుల, మత ప్రస్తావన ఏటి ఉండదనమాట. దీంతో పాటు బాగా డెవలప్ అయిన డ్రైనేజ్ వ్యవస్థ కూడా వీళ్ళు మెహంజోదారోలో వాడారనమాట. మెహంజోదారోలోన డ్రైనేజ్ వ్యవస్థ, నీటి నిల్వ సౌకర్యాలు అనేవి చాలా బాగా ఉంటాయన్నమాట. ఇంకా బాగా నిర్మితమైన ఇటుక ఇల్లు. ఇటుకలతోనే వీళ్ళు ఇటుకలు కాల్చి మళ్ళా ఇల్లు కట్టుకునేవాళ్ళంట అప్పట్లోనే. ఇంకా దీన్ని తవ్వకాలు జరిపింది ఎవరంటే రాకల్దాస్ బెనర్జీ. సో మనకి ఆర్‌డి బెనర్జీ అని కూడా అంటారు ఈయన్ని. సో రాకల్దాస్ బెనర్జీ అనే ఆయన మొహెంజోదారోలో తవ్వకాలు జరిపారనమాట. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ప్రాంతాలు ఉంటాయి. లోథల్ ఉంటది. లోథల్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి ఓడరేవు అనమాట. డాక్ యార్డ్ అంటారు కదా! సో ప్రపంచంలోనే మొట్టమొదటి ఓడరేవు ఏదంటే లోథల్. తర్వాత ధోల్వీరా ఉంటది. ధోల్వీరా కూడా నీటి నిర్వహణ వ్యవస్థ బావుంటదనమాట. కాళీబంగన్ ఉంటది. ఇక్కడ మనకి మొట్టమొదటిసారిగా దున్నిన పొలాలు కనిపించాయన్నమాట. సో దున్నిన పొలాలు కొన్ని కాల్చిన ఇప్పుడు పొలం యొక్క దాన్నేమంటారు? లాస్ట్‌లో మిగిలిపోతాయి గదా! సో పొలం యొక్క వేస్ట్‌ని గూడా కాల్చేసినట్టు కొన్ని దిబ్బలు గూడా ఇక్కడ కాళీబంగన్‌లో కనిపించాయన్నమాట. నెక్స్ట్ రాఖీ గర్హి ఇది గూడా ఒక ఫేమస్ ప్లేసు. ఎక్కడుంది గుర్తుపెట్టుకోండి. రాఖీ గర్హి ఎక్కడుంది? హర్యానా రాష్ట్రం, ధోల్వీరా గుజరాత్, కాళీబంగన్ రాజస్థాన్, లోథల్ గుజరాత్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ వీటిలో అడిగితే ఇదే అడుగుతారు. లేకుంటే ఎక్కువగా మనకి హరప్పా గురించి, తర్వాత మొహెంజోదారో గురించి అడుగుతారనమాట. సో సింధు లోయ నాగరికత యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ చెప్పా కదా! నగర ప్రణాళిక అనేది చాలా ఇంపార్టెంట్. సో పట్టణ ప్రణాళిక ఇప్పుడు మనం డ్రైనేజ్ వ్యవస్థ ఎలా చేస్తున్నాం, తర్వాత రోడ్స్ ఎలా పెట్టుకుంటున్నాం, తర్వాత ఆహ్, ఒక వాస్తు ఎలా ఉంటది అన్నీ అప్పుడే ఉన్నాయన్నమాట. సో నగర ప్రణాళిక అనేది అప్పట్లోనే వీళ్ళు డెవలప్ చేసుకున్నారు. సో అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వీళ్ళు కొత్త రాతి యుగంలో ఉన్నారన్నమాట. నియోలిథిక్ పీరియడ్‌లో ఉన్నారు. దాంతో పాటు కాంస్య యుగంలో గూడా ఉన్నారు. కాంస్య యుగం అంటే బ్రాంజ్ యుగం అంటారు కదా! రాగి ప్లస్ కంచు 2 కలిపిన యుగం అన్నమాట కాంస్య యుగం అంటే. సో రాతి యుగంలో ఉన్నారు. ఇక్కడ కాంస్య యుగంలో ఉన్నారు. ఆ మధ్యన పరిపక్వత చెందే దశలో ఉన్నారన్నమాట. సో వీళ్ళు రాగి, కాంస్యం, ఇనుము వంటి లోహాలను కూడా ఉపయోగించారు. ఇంకా వీళ్ళ సాధనాల్లో ఎక్కువగా ఆభరణాల తయారీకి కూడా కాంస్యము, రాగి కూడా ఉపయోగించారు. బంగారం కూడా ఉపయోగించినట్టు చెప్తారు. కాకపోతే మనకి అంత ఎవిడెన్స్ అయితే లేవు. కాకపోతే బంగారం కూడా ఉపయోగించారని చెప్తారు. ఇంకా నగర ప్రణాళిక వచ్చేసి గ్రిడ్ విధానం మనకి చతురస్రాకారంలో పెట్టుకొని ఒక్కో లైన్ వైస్‌గా ఒక ఆర్డర్ వైస్‌గా ఇల్లులు కట్టుకునేవాళ్ళనమాట. సో నగరాలు గ్రిడ్ ఆకారంలో సమాంతరంగా, లంబ విధంగా. సో మనకిప్పుడు ఒక చెస్ బోర్డ్‌లోన ఎలా ఉంటాయి అలా కట్టుకునేవాళ్ళనమాట. నెక్స్ట్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఉండేది. ప్రతి ఇంటికి ఒక డ్రైనేజ్ వ్యవస్థ ఉండేది. వీళ్ళు శుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళంట. ఇంకా ఇటుకల నిర్మాణంలో కూడా ఒక పద్ధతిని ఫాలో అయ్యారన్నమాట. ఇటుక సైజ్ వచ్చేసి 4 వెడల్పు, 2 పొడవు, 1 ఎత్తు ఈ సైజులోనే తయారు చేసేవాళ్ళంట ఇటుకల్ని. సో కాల్చిన ఇటుకలతోనే ఇల్లులు గానీ, గోడలు గానీ కట్టుకునేవాళ్ళు. ఇంకా దీని విభజన ఎలా ఉంటాయంటే నగరాల్ని 2 భాగాలుగా విభజిస్తారనమాట. ఒకటి సిటాడెల్. సిటాడెల్ అంటే ఎత్తైన ప్రాంతము. అక్కడ ఓన్లీ రాజకీయ నాయకులు, ధార్మిక ప దానికి సంబంధించిన కొంచెం వాళ్ళు అంటే కొంచెం పెద్దవాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారనమాట. లోయర్ టౌన్ అనేది ఇంకా కింది స్థాయి టౌన్ అనమాట. ఇక్కడ సామాన్య ప్రజలు ఉంటారనమాట. సో ఇలా సిటాడెల్ అని, లోయర్ టౌన్ అని 2 రకాలుగా ఒక నగరాన్ని విభజిస్తారు. ఇంకా దీంట్లో లిపి వచ్చేసి సింధు నాగరికతకి అది పిక్టోగ్రాఫిక్ లిపి అనేది ఒకటి ఉంటది. మనం తెలుగులో బొమ్మల లిపి అంటాం దాన్ని. సో వీళ్ళకి బొమ్మల లిపి వాడారు. ఇప్పటివరకు ఆ లిపిని ఎవరు డీకోడ్ చేయలేకపోయారనమాట. అంటే ఆ లిపిలో రాసింది ఏంటో ఎవరు చదవలేకపోయారు. వాళ్ళకి లిపి ఉందని తెలుసు కానీ దాన్ని బొమ్మల లిపి అంటారు. దాన్ని సర్పలేఖనం ఉంటది. దాన్ని లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ రాస్తారని అందరికీ తెలుసు కానీ ఆ లిపిలో ఏం రాశారనేది ఎవరికీ తెలీదనమాట. సో సింధు లోయ నాగరికతకి సొంత లిపి ఉంది. దాన్ని పిక్టోగ్రాఫిక్ లిపి అంటారు. తెలుగులో బొమ్మల లిపి అంటారు. ఇది వచ్చేసి 400 నుంచి 600 చిహ్నాలతో కూడిన లిపి. దీంట్లోనే ముద్రలుంటాయి, బండలుంటాయి, గాజు సామాగ్రి ముద్రలు అన్నీ ఉంటాయన్నమాట. దీన్ని కొన్ని బండల మీద, కొంచెం గాజు సామాగ్రి మీద కూడా దీన్ని రాశారనమాట. ఈ లిపి కుడి నుంచి ఎడమకు ఉంటది. ఎడమ నుంచి మళ్ళా కుడికి కూడా ఉంటదనమాట. కాకపోతే సాధారణంగా కుడి నుంచి ఎడమకి స్టార్ట్ అవుతది.
ఇంకా లక్షణాలు ఏంటంటే వీళ్ళు శుభ్రతను పాటిస్తారు. ధార్మిక కలాపాలు కూడా పెట్టారు. ఇందాక స్నాన వాటి గురించి చెప్పాం కదా! వీళ్ళు శిల్పాలు కూడా చెక్కేవాళ్ళనమాట. మనకి 2 శిల్పాలనేవి చాలా ఇంపార్టెంట్. ఒకటి డాన్స్ చేస్తున్న ఒక అమ్మాయి బొమ్మ దొరుకుతది. దాంతో పాటు గడ్డమున్న ఒక ప్రీస్ట్ అంటే మామూలుగా ఇక్కడ రాజు అంటారు. లేదంటే ఆయన ఒక పురోహితుడు అని కూడా అంటారు. గడ్డమున్న పురోహితుడి బొమ్మ దొరుకుతాయి. కొన్ని ఎద్దు బొమ్మలు దొరుకుతాయి. సో, దీన్ని చూస్తే వాళ్ళు కూడా కొంచెం శిల్పాలు తయారు చేయడంలోన శిల్పాల్లో నృత్యం తయారు చేస్తున్నారంటే నృత్యం చేస్తున్న బాలిక ఉందంటే వాళ్ళకి నృత్యం కూడా తెలిసి ఉండొచ్చు కదా! సో, అలా అన్నమాట. ఆర్థిక వ్యవస్థ వచ్చేసి వీళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు ఎక్కువగా. సో, వ్యవసాయంలో వీళ్ళు పండించే పంటలేంటి? గోధుమలు పండించేవాళ్ళు, బార్లీ పండించేవాళ్ళు, బఠానీలు, ఖర్జూరం, ఆవాలు, పత్తి. సో, ఇక్కడ పత్తి గురించి వస్తే ప్రపంచంలో మొదటిసారిగా పత్తి సాగు చేసింది ఎవరంటే సింధు నాగరికత ప్రజలే. సో, వీళ్ళకి సాగునీరు వచ్చేసి సింధు నది నుంచి ఉంటది. దాని ఉపనదుల నుంచి కూడా వీళ్ళకి వస్తాయి. సో, వీళ్ళు వ్యవసాయం చేయడానికి పరికరాలని దేనితో చేసుకునేవాళ్ళంటే రాగితోన, కంచంతోన తయారు చేసుకునేవాళ్ళు. సో, రాతి సాధనాలను కూడా ఉపయోగించారనమాట. ఇంకా వీళ్ళు పశు పోషణ కూడా చేసేవాళ్ళు. సో, బర్రెల్ని, గేదెల్ని, గొర్రెల్ని, మేకల్ని, పందుల్ని, కుక్కల్ని అన్నిటిని పెంచారనమాట. ఇంకా వాణిజ్యం విషయానికొస్తే వీళ్ళు అంతర్గత వాణిజ్యం వాళ్ళే వ్యాపారం చేసుకున్నారు. అంతర్జాతీయ వాణిజ్యం కూడా చేశారనమాట. అప్పట్లోనే ఇరాక్‌కి అంటే మెసొపొటేమియా నాగరికత అని చెప్పుకున్నాం కదా! ఆ మెసొపొటేమియాకి, ఈజిప్ట్‌కి, ఓమన్‌తో కూడా వీళ్ళకి వాణిజ్య సంబంధాలు ఉన్నాయన్నమాట. సో, వీళ్ళు ఏమేమి ఎగుమతి చేసేవాళ్ళు? పత్తిని ఎగుమతి చేసేవాళ్ళు, కొన్ని ధాన్యాలను ఎగుమతి చేసేవాళ్ళు, ఆభరణాలు, రాగి, గాజు, ఇంకా చేతి వృత్తులు ఉంటాయి కదా! చేత్తో తయారు చేసిన ఇందాక చెప్పాం కదా! నాట్యం చేస్తున్న బాలిక విగ్రహాలు ఇలాంటి చిన్న వీళ్ళకి టెర్రకోట వస్తువులు తయారు చేసే అలవాటు కూడా ఉంది. టెర్రకోట వస్తువులు అంటే చిన్న మట్టి వస్తువులన్నమాట. సో, వాటిని కూడా వీళ్ళు ఎక్స్‌పోర్ట్ చేసేవాళ్ళన్నమాట. ఇంకా ఏవేవి దిగుమతులు చేసుకునేవాళ్ళంటే బంగారం, వెండి, లాపిన్ ఇలాంటి వాటిని దిగుమతి చేసుకునేవాళ్ళనమాట. టిన్ కూడా దిగుమతి చేసుకునేవాళ్ళు. సో, వీళ్ళింకా కొన్ని కొలతలు కూడా వాడేవాళ్ళనమాట. ఖచ్చితమైన కొలతల్ని, ఖచ్చితమైన ముద్రల్ని కూడా వాడేవాళ్ళు. నెక్స్ట్ నౌకాదళం ఇందాక చెప్పుకున్నాం కదా! లోథల్ అనేది ఒక ప్రాచీన డాక్ యార్డ్ అని. సో, దాని నుంచి మనకి సముద్ర వాణిజ్యం కూడా జరిగేది. ఇంకా చేతి వృత్తుల్లో ఏవేవి ఉండేవంటే ఆభరణాలు తయారు చేసేవారు. బంగారం, వెండి, రాగి, గాజు వీటితోనే ఆభరణాలు తయారు చేసేవారు. దీంతో పాటు సముద్ర గవ్వలు ఉంటాయి కదా! గవ్వలతో కూడా ఆభరణాలు తయారు చేసేవాళ్ళనమాట. ఇంకా అలంకార వస్తువులు కూడా తయారు చేసేవాళ్ళు. పత్తి పండించేవాళ్ళు కాబట్టి పత్తితోన కొన్ని వస్త్రాలు, నేత వస్త్రాలు కూడా తయారు చేసేవారు. పత్తి నుంచి దారం వస్తాయి, దారం నుంచి బట్టలొస్తాయి కదా! సో, నేత వస్త్రాలు కూడా వీళ్ళు తయారు చేసేవారనమాట. నెక్స్ట్ సామాజిక జీవనం ఎలా ఉండేది? వీళ్ళకి కుల వ్యవస్థ లేదు. సో, సింధు నాగరికతలోన కుల వ్యవస్థ లేదు. సో, వృత్తులు ఏవేవి ఉన్నాయి వీళ్ళకంటే వ్యవసాయం, వాణిజ్యం, చేతి వృత్తులు. ఇవి ప్రధానమైన వృత్తులివి. మహిళలకు గౌరవం ఉందంటే యెస్ ఉండేది. మహిళలు మంచి ఆభరణాలు ధరించేవారు, నృత్యం చేసేవాళ్ళు. సో, నృత్యం చేసేవాళ్ళు ఎలా తెలుస్తదంటే నృత్యం చేస్తున్న బాలిక విగ్రహమే సాక్ష్యం అనమాట. సో, మహిళలకైతే గౌరవం ఉంది. ఎందుకంటే అంత పెద్ద స్నానవాటిక మహిళల కోసం కట్టారు. సో, మహిళలందరూ కలిసే జీవించేవాళ్ళు. వాళ్ళకి మంచి స్థానం ఉండేది. సో, కుల వ్యవస్థ లేదంటే ఆటోమేటిక్‌గా మంచి స్థానమే ఉంటదండి. నెక్స్ట్ ధార్మిక జీవనం ఎలా ఉంది? వీళ్ళు మాతృదేవత అమ్మ తల్లిని పూజించేవాళ్ళనమాట. మాతృదేవత అంటే ఇక్కడ అమ్మ తల్లి. సో, అమ్మ తల్లిని పూజించేవాళ్ళు. అమ్మ తల్లి అనే దేవతని పూజించేవాళ్ళనమాట. దాంతో పాటు పశుపతిని కూడా పూజించేవాళ్ళు. పశుపతి ముద్ర ఉంటది. పశుపతి అంటే మనకి శివుడితో పోలిక ఉంటదనమాట. సో, శివుడే అంటారు మన వాళ్ళు. కాకపోతే పశుపతి వేరు, శివుడు వేరు అని కూడా అంటారు. సో, ఇక్కడ శైవ మతం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అనే ఒక వాదన కూడా ఉంది. సో, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రకృతి ఆరాధన. వీళ్ళు వృక్షాలని, జంతువులను కూడా పూజించేవాళ్ళు. ఇంకా ఆచారాలంటే ఇంకా ఇందాకే చెప్పుకున్నాం కదా! స్నానాలు అదొక్కటే తెలుసు. ఇంకా అంతకు మించి ఏం తెలీదు. సో, అమ్మ తల్లిని, పశుపతిని ఆరాధిస్తున్నారని తెలుసంతే. సాంస్కృతిక లక్షణాలు ఎలా ఉన్నాయంటే వీళ్ళ కళలు. ఇందాక చేసాం కదా! నృత్యం చేస్తున్న బాలిక ఉంది కాబట్టి వీళ్ళు నృత్యం కూడా చేస్తారని చెప్పొచ్చు మనం. దాంతో పాటు ఎద్దు ముద్దులు ఉన్నాయి కాబట్టి ఎద్దులకు సంబంధించిన ఏవైనా పోటీలు కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్తారు. దీంతో పాటు పత్తి వస్త్రాలు ఉంటాయి, ఆభరణాలు ఉంటాయి, జుట్టు అలంకరణలు కూడా అక్కడక్కడ దొరికాయి. తర్వాత వీళ్ళు ఆడే ఆటలు ఏంటంటే పాచికలు ఉన్నాయంట. సో, డైస్ అంటారు కదా! పాచికలు దొరికాయి. దాంతో పాటు చదరంగం కూడా ఆడేవాళ్ళంట. ఇంకా బరువులు, కొలతలు ఇందాక చెప్పాం కదా! వీళ్ళకి ప్రత్యేకమైన కొలతలు, తూనికల వ్యవస్థ ఉందని. సో, దాంట్లోన బరువులు ఎలా ఉంటాయంటే మనకి మామూలుగా మన గ్రామ్స్‌లో చెప్పాలంటే 2 గ్రామ్స్ లేదంటే 40 గ్రాములు, 80 గ్రాములు, 160 గ్రాములు ఇలా 2 స్క్వేర్స్‌లో ఉన్నాయన్నమాట. 2 గుణాంకాల్లోనే ఉండేవన్నమాట. సో, వీళ్ళ బరువులొచ్చేసి 200 గ్రాములు, 400 గ్రాములు, 600 గ్రాములు ఇలానే ఉంటాయన్నమాట. నెక్స్ట్ వీళ్ళ పతనం ఎలా జరిగింది? సింధు నాగరికత ఎలా కనుమరుగైందంటే కొంతమంది ఏం చెప్తారంటే క్రీస్తు పూర్వం 1900 నాటికి ఈ నాగరికత అనేది కంప్లీట్‌గా
క్షీణించింది, కంప్లీట్గా నాశనం అయిందని చెప్తారు. దానికి కారణాలు ఏమని చెప్తారంటే సింధు నది ఉంటుంది కదా, అది ఎండిపోవడం అని చెప్తారు. ఫస్ట్ సింధు నది ఎండిపోయిందంట. సో ఆ టైంలోనే కరువు కాటకాల వల్ల వీళ్ళకి వ్యవసాయం లేక వలస వెళ్ళిపోయారని కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే సింధు నది అనేది ఒక దారిని వదిలేసి ఇంకో రూట్ మార్చుకుందనమాట. సింధు నది మామూలుగా ఈ పట్టణాలు పక్కన వెళ్ళేది కదా, సో అది రూట్ మార్చుకొని వరదల వల్ల ఆ, నగరాలు కొట్టుకొని పోయాయని చెప్తారు. సో ఇది కూడా ఒక కారణం. నెక్స్ట్ వాతావరణ మార్పులు, ఇంకా ఇదే చెప్తారు. ఇంకా వర్షపాతం తగ్గడం వల్ల వ్యవసాయం దెబ్బతిందని. దీంతో పాటు ఆర్యుల దండయాత్ర. ఆర్యులు మనకి మధ్య ఆసియా నుంచి వస్తారని చెప్తారు, ఆర్కిటిక్ నుంచి వస్తారని చెప్తారు. ఇలా డిఫరెంట్గా చెప్తారు. కొంతమంది ఇండియాలోనే పుట్టారు ఆర్యులు అని కూడా చెప్తారు. సో ఈ ఆర్యులు వచ్చి ఈ సింధు నాగరికత ప్రజల్ని దండ దండయాత్ర అంటారు కదా, సో ఆర్యులు దండయాత్ర చేస్తారు ఈ ప్రజల్ని. సో వాళ్ళు అక్కడ నుంచి మనకి దక్షిణ భారతదేశానికి వలస వచ్చారు. సో అక్కడ ఆర్యులు స్థిరపడ్డారని కూడా చెప్తారనమాట. సో కాకపోతే దీనికి సాక్ష్యాలు అనేవి లేవు. ఇంకా వాణిజ్య పరంగా కూడా క్షీణించారు, అందుకే వీళ్ళకి నష్టాలు వచ్చినాయి. సో దాంతోపాటు వీళ్ళు వలస వెళ్ళిపోయారని కూడా చెప్తారు. సో మెసప్టోనియాతోన, ఓమన్తోన, ఈజిప్ట్తోన వాణిజ్యం అంటే వ్యాపారాలు చేసేవాళ్ళు కదా, సో ఆ సంబంధాలు తగ్గడం వల్ల వీళ్ళు ఆర్థికంగా క్షీణించి సో అక్కడ నుంచి వలస వెళ్ళిపోయారని కూడా చెప్తారు. సో దాంతో నగరాలు ఖాళీగా ఉన్నాయి. దాంతోపాటు అప్పుడప్పుడు భూకంపాలు వస్తాయి కదా, వాటి వల్ల అవి కూరుకుపోయాయని చెప్తారనమాట. సో ఇది మనకి సింధు నాగరికత. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. 6th క్లాస్లో ఉందండి ఇది, ఎన్సీఆర్టీ 6th క్లాస్లో ఉంది. సో 6th క్లాస్లో కవర్ కాని బిట్స్ కూడా నేను కవర్ చేశాను. ఒకవేళ ఏమైనా మిస్ చేస్తుంటే కూడా కింద కామెంట్ చేయండి, అవి కూడా యాడ్ చేసి మీకు ఇది టెలిగ్రామ్లో పీడిఎఫ్ పెట్టేస్తాను. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 తీసుకోవచ్చు, 189 తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్పే, పేటిఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్లో ఉండే వీడియోస్ అన్ని మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాంట్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.